Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ airdrop opportunity తో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉన్న పాలిగాన్ వల్ల ZK EVM గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి ZK EVM L2 సొల్యూషన్ ఆన్ ఇథీరియం. సో పాలిగాన్ నుంచి అనదర్ లేయర్ 2 సొల్యూషన్. సో దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మనం airdrop అనేది విన్ అవ్వచ్చు. సో మోస్ట్లీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి కూడా airdrop వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విత్ లైవ్ డెమో చూపిస్తాను. సో నార్మల్ గా మీరు బ్రిడ్జ్ చేస్తే మీకు $10 to $15 గ్యాస్ పడుతుంది. దాంట్లో కూడా మీరు సేవ్ చేసుకొని $2 లో ఎలా బ్రిడ్జ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్డ్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్ మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎందుకు ఎర్లీ స్టేజ్ లో ఉందో చెప్తాను. సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ మనం L2 బీట్ వెబ్సైట్ నుంచి టోటల్ వాల్యూ లాగ్డ్ ఇన్ డిఫరెంట్ బ్లాక్ చైన్స్ తీసుకున్నట్లయితే మనకు ఆర్బిట్రమ్ తీసుకుంటే 5.7 బిలియన్ వర్త్ ఆఫ్ టోకన్స్ లాగ్డ్ అయి ఉన్నాయి. ఆప్టిమిజం లో 1.7 బిలియన్, DYDX లో 345 మిలియన్ అండ్ రీసెంట్ గా మనకు హైప్ క్రియేట్ చేసిన ZK ఎరాలో 243 మిలియన్ టోటల్ వాల్యూ లాగ్డ్ అనేది ఉంది. బట్ ఈ పర్టికులర్ పాలిగాన్ ఏంటంటే పాలిగాన్ వాళ్ళదు అనదర్ L2 సొల్యూషన్ వచ్చింది విచ్ ఇస్ పాలిగాన్ ZK EVM. సో దీని టోటల్ వాల్యూ లాగ్డ్ యాజ్ పర్ L2 బ్యాంక్ చూసుకున్నట్లయితే లాస్ట్ లో చూడొచ్చు కింద ఎక్కడో 16th పొజిషన్ లో ఉంది విత్ 7.94 మిలియన్ అండ్ ఈవెన్ DeFi లామాలో చూసుకుంటే ఈ డెక్స్ ఏవైతే లైవ్ ఉన్నాయో వాటిలో టోటల్ వాల్యూ లాక్డ్ ఏదైతే ఉందో చూసుకుంటే దాంట్లో ఓన్లీ $2.2 మిలియన్ వర్త్ ఆఫ్ టోకన్స్ మాత్రమే ఉన్నాయి. సో విచ్ ఈస్ వెరీ ఎర్లీ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఆర్బిట్రమ్ airdrop చూడొచ్చు మనం 5.2 బిలియన్ ఎక్కడ అండ్ 2 మిలియన్ ఎక్కడ. సో చాలా గ్యాప్ ఉంది. సో బస్ ఫస్ట్ థింగ్ ఎందుకు ఇంత గ్యాప్ ఉంది, సో పాలిగాన్ ZK EVM కి ఎందుకు అంత హైప్ లేదు. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే పాలిగాన్ వాళ్ళకి ఆల్రెడీ ఒక టోకెన్ ఉంది, మ్యాటిక్ టోకెన్. అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ పర్టికులర్ బ్లాక్ చైన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ రాదు. సో బేసికలీ సింపుల్ థింగ్ ఏంటంటే మనం ఎందుకు యూజ్ చేస్తాం ZK EVM కానీ ఆర్బిట్రమ్ కానీ ఆప్టిమిజం కానీ వాళ్ళ టోకెన్ airdrop వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది అడాప్ట్ చేస్తున్నారు దాన్ని. బట్ పాలిగాన్ లో ఏంటంటే ప్రాబ్లం దానికి ఆల్రెడీ టోకెన్ ఉంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో సేమ్ కన్సర్న్ ట్విట్టర్ లో ఒక ర్యాండమ్ యూజర్ నూడిల్స్ అనే యూజర్ పోస్ట్ చేసి ఇక్కడ అడిగాడు, ఇక్కడ లైక్ 2 మిలియన్ టోటల్ వాల్యూ లాగ్ ఉంది. ఈజ్ ఇట్ వాట్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఈస్ నో న్యూ టోకన్ టు ఫార్మ్. సో ఈ పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ సమ్ అదర్ ర్యాండమ్ యూజర్ ఎవరో ఇంకొక అతను దీని గురించి పోస్ట్ చేసే దెన్ ఫైనల్ గా కింద కమెంట్ చూడొచ్చు. సందీప్ నవాలి మన పాలిగాన్ ఫౌండర్ సందీప్ నవాలి వచ్చేసి కమెంట్ పెట్టాడు. సో దిస్ ఈజ్ నాట్ ద కేస్. సో ఏమని క్లారిఫికేషన్ ఇచ్చాడంటే పాలిగాన్ ఏదైతే ఉందో ZK EVM ఇది ఎర్లీ స్టేజ్ లో ఉంది, అందుకే దీనిలో ఇంకా ఎక్కువ మంది యూజర్స్ లేరు. అండ్ దెన్ సూన్ వీళ్ళు ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లో ఇక్కడ చూడొచ్చు. Plus there is no rule that an existing token cannot do a massive airdrop. సో అంటే ఇండైరెక్ట్ గా airdrop హింట్ అనేది ఈ పర్టికులర్ ఫౌండర్ మనకి ఇస్తున్నాడు. సో చాలా మంది పాలిగాన్ ఆల్రెడీ టోకెన్ ఉంది, ఇంకో టోకెన్ వచ్చే ఛాన్స్ లేదనుకున్నారు. బట్ ఈవెన్ ఫౌండర్ మనకి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు, దెర్ ఈస్ నో రూల్ దట్ ఎగ్జిస్టింగ్ టోకెన్ కెనాట్ డూ ఏ మ్యాసివ్ airdrop అని చెప్పేసి. సో మేబీ పాలిగాన్ ZK EVM airdrop కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ అరౌండ్ $450 మిలియన్ ఫండింగ్ రౌండ్స్ అనేది కంప్లీట్ చేస్తారు విత్ హ్యూజ్ వాల్యుయేషన్. సో నాకు తెలిసి వీళ్ళు సెకండ్ టోకెన్ కూడా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ మేబీ ఆ టోకెన్ స్పెసిఫికల్లీ ఫర్ ZK EVM పాలిగాన్ ZK EVM యూజర్స్ కి అండ్ మేబీ ఫర్ పాలిగాన్ ZK EVM లో మనం పాలిగాన్ చైన్ లో మెయిన్ చైన్ లో మనం మ్యాటిక్ టోకన్స్ ని గ్యాస్ ఫీస్ కి యూజ్ చేస్తాం. బట్ పాలిగాన్ ZK EVM చైన్ లో మనం ఇథీరియం ని గ్యాస్ ఫీస్ కి యూజ్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే వీ నీడ్ ఏ గవర్నెన్స్ టోకన్. సో పాలిగాన్ ZK EVM చైన్ పైన గవర్నెన్స్ టోకన్ కోసం మేబీ వీళ్ళు ZK EVM అనే మన కొత్త టోకన్ లాంచ్ చేయొచ్చు. సో దాంట్లో మీరు airdrop ఎర్న్ అవ్వాలంటే మనం కరెంట్లీ వాళ్ళ దాంట్లో లైవ్ లో ఉన్న airdrops లో ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం డెమో. ఈ పర్టికులర్ డాప్స్ ఏవైతే లైవ్ ఉన్నాయో వాటిలో ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి అన్ని డీటెయిల్స్ మీకు ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ డెమో చూపిస్తాను. లెట్స్ బిగిన్. సో ఫస్ట్ థింగ్ మనం ఇందులో టోకన్స్ అనేది బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మనం పాలిగాన్ అఫీషియల్ బ్రిడ్జ్ యూజ్ చేస్తే మన గ్యాస్ ఫీజ్ అనేది ఎక్కువ పడుతుంది. ఫస్ట్ థింగ్ మనం దీన్ని మీకు చూపిస్తాను ఎంత గ్యాస్ ఫీజ్ పడుతుంది అనేది. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ లోకి రండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. దెన్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి కనెక్ట్ టు వాలెట్ అనే బటన్ కొట్టేసి మెటమాస్క్ సెలెక్ట్ చేయండి. సో వన్స్ మెటమాస్క్ సెలెక్ట్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు యాడ్ టు వాలెట్ అనే ఆప్షన్ పాపప్ వస్తుంది. డైరెక్ట్ గా పాలిగాన్ ZK EVM మీరు మెటమాస్క్ లో ఇక్కడ నుంచే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ టు వాలెట్ అనే బటన్ క్లిక్ చేయండి.
మెటమాస్క్ పాపప్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ZK EVM నెట్వర్క్ యాడ్ అవుతుంది. సో జస్ట్ అప్రూవ్ కొట్టేసేయండి అండ్ వెంటనే మీకు మెటమాస్క్లో ఈ నెట్వర్క్ యాడ్ అవుతుంది. సో దాని తర్వాత స్విచ్ నెట్వర్క్ కొట్టేసేయండి, కంటిన్యూ టు ZK EVM కొట్టగానే మీకు ఇక్కడ చూడొచ్చు నాది ZK EVM పాలిగాన్ చైన్ యాడ్ అయిపోయింది అండ్ ఈథీరియం బ్యాలెన్స్ 0 ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి నేటివ్ బ్రిడ్జ్ యూజ్ చేస్తే మేబీ స్మాల్ అమౌంట్ మీకు డెమో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఐ అండర్స్టూడ్ అని కొట్టేసి బ్రిడ్జ్ ఈథీరియం టు ZK EVM కొట్టగానే ఇక్కడ చూడొచ్చు అరౌండ్ $20 ఫీజ్ అనేది ఎక్స్పెక్టెడ్ గ్యాస్ ఫీజ్. అండ్ ఇక్కడ స్విచ్ నెట్వర్క్ కొట్టేసి మీకు మెయిన్లో చూపిస్తే అరౌండ్ $11.64 అనేది పడుతుంది ఈ పర్టికులర్ టైంలో. సో దాట్ ఈస్ వెరీ వెరీ హై. సో దీంట్లో మనకి అనదర్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళ ఓన్ బ్రిడ్జ్లోనే థర్డ్ పార్టీ బ్రిడ్జ్ ఆప్షన్ ఉంది. అందులో మనకు ఇంకొక అదర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, లేయర్ స్వాప్ బ్రిడ్జ్. సో లేయర్ స్వాప్ బ్రిడ్జ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం బ్రిడ్జ్ చేయడానికి యూజ్ చేసాం విత్ లో గ్యాస్ ఫీజ్. సో సేమ్ వే ఇందులో కూడా మనం అదే యూజ్ చేసాం. సో సోర్స్లో మీరు బైనాన్స్ సెలెక్ట్ చేసుకోండి ఆర్ ఎనీ అదర్ డెక్స్ ఆర్ మేబీ అదర్ చైన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో 2 డెస్టినేషన్లో పాలిగాన్ ZK EVM సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత అమౌంట్ ఎంటర్ చేయండి. మేబీ అట్లీస్ట్ $100 వర్త్ ఆఫ్ ఈథీరియం అనేది మీరు బ్రిడ్జ్ చేసుకుంటే బెటర్. సో నేను ఈ ఎగ్జాంపుల్లో 0.25 ఈథీరియంని బ్రిడ్జ్ చేస్తున్నాను. సో నా వ్యాలెట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ పే చేస్తున్నాను ZK EVM రిసీవింగ్ అడ్రస్. సో అంటే మనం బైనాన్స్ నుంచి ఫండ్స్ సెండ్ చేస్తే ఈ వ్యాలెట్లోకి ఫండ్స్ వస్తాయి. అండ్ రిసీవింగ్లో ఫీజ్ చూడొచ్చు హార్డ్లీ $1.6 to $1.7 అనేది మన గ్యాస్ ఫీజ్ పడుతుంది, విచ్ ఇస్ వెరీ లెస్. దాని తర్వాత సెలెక్ట్ సోర్స్ కొట్టేసి ఇక్కడ మనం కన్ఫర్మ్ కొట్టేసి ఒక అడ్రస్ అనేది మీకు స్క్రీన్లో చూపిస్తుంది. సో ఇది చూడొచ్చు ఇక్కడ మల్టిపుల్ చైన్స్ ఉన్నాయి. దీనిలో మనం బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే మనకు దానిలో గ్యాస్ ఫీజ్ తక్కువ పడుతుంది. డిపాజిట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ వస్తుంది, దీన్ని మనం కాపీ చేసుకొని బైనాన్స్ నుంచి దీనికి మనం ఈథీరియం సెండ్ చేయాలి. సో బైనాన్స్లోకి వెళ్ళేసి ఈథీరియం మీరు ఎంతైతే సెండ్ చేయాలనుకున్నా అంత బై చేసి అడ్రస్లో మనం ఏదైతే ఇక్కడ లేయర్ స్వాప్ అడ్రస్ ఉందో దాన్ని పే చేయాలి. అండ్ దాని తర్వాత నెట్వర్క్లో బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫీజు వచ్చేసి హార్డ్లీ $0.1, విచ్ మీన్స్ మనకు టోటల్ ఫీజు వచ్చేసి $1.9 అనేది బ్రిడ్జ్కి పడుతుంది. సో BSC సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ షూర్ కొట్టేసేయండి. అమౌంట్లో మాక్సిమం అమౌంట్ కాకపోతే 0.25 ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ చూడొచ్చు గ్యాస్ ఫీజ్ అయితే నెట్వర్క్ ఫీజు ఉందో అది డిడక్ట్ అవుతుంది. సో దాన్ని కూడా మీరు యాడ్ చేసి విత్డ్రాల్ అమౌంట్ 2.25 వెళ్ళేలాగా చూసుకోవాలి. సో 0.250056 కొడితే మనకు విత్డ్రాల్ అమౌంట్ 0.25 ఎగ్జాక్ట్లీ లేయర్ స్వాప్లో ఎంతైతే అమౌంట్ ఉందో అంతే అమౌంట్కి మ్యాచ్ అవ్వాలి. సో వన్స్ అది కంప్లీట్ అవగానే విత్డ్రా బటన్ కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేసేయండి. అండ్ దాని తర్వాత ఓటీపీస్ కొట్టగానే ఇక్కడ మీరు చూడొచ్చు విత్డ్రాల్ సక్సెస్ఫుల్. సో వన్స్ ఇది డన్ ఐ డిడ్ అనే బటన్ క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ టు బైనాన్స్ యూజువల్లీ టేక్ 10 minutes అని చూపిస్తుంది, బట్ హార్డ్లీ 2 minutes తర్వాత మీకు ఫండ్స్ అనేవి స్వాప్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అండ్ మీ మెటమాస్క్ ఓపెన్ చేసి చూస్తే యూ వుడ్ సీ యువర్ ఈథీరియం ఆన్ దాట్. సో మనం సక్సెస్ఫుల్గా టోకన్స్ని పాలిగాన్ ఈథీరియం EVM నెట్వర్క్లోకి బ్రిడ్జ్ చేసేసాం. సో ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, మేజర్ టాస్క్. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఈ చైన్లో ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలి. సో దాంట్లో మల్టిపుల్ డాప్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ లేయర్ స్వాప్ యూజ్ చేసి ఇక్కడ మేబీ బైనాన్స్ ఆర్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని స్వాప్ 2లో బైనాన్స్ అడ్రస్ ఇచ్చేసి సేమ్ అమౌంట్ ఇక్కడ కొట్టేసి సెండ్ కొట్టేస్తే సరిపోతుంది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అరౌండ్ మీకు $2 ఫీజ్ అనేది పడుతుంది ఫర్ విత్డ్రాల్ ఆల్సో. దెన్ ఇప్పుడు మనం డాప్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో మీరు కావాలంటే పాలిగాన్ బ్రిడ్జ్ పేజ్లోకి వచ్చి వ్యాలెట్లో చూస్తే మీ బ్యాలెన్సెస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అండ్ అదర్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం డాప్స్ కోసం పాలిగాన్ ZK EVM ఇక్కడ ఎకోసిస్టమ్ పేజ్ ఉంది. ఈ ఎకోసిస్టమ్ పేజ్లో మీరు కొంచెం స్క్రోల్ చేస్తే మల్టిపుల్ డాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో దీనిలో మనం ఫస్ట్ డాప్ వచ్చేసి క్విక్ స్వాప్ యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి డెక్స్ ప్లాట్ఫామ్ ఆన్ ZK EVM పాలిగాన్ అండ్ మెయిన్ పాలిగాన్. సో ఇక్కడ ఎంటర్ యాప్ కొట్టేసి పాలిగాన్ ZK EVM సెలెక్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ దెన్ స్వాప్లో ఈథీరియం నుంచి USDTకి స్మాల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి చూడండి, మేబీ 0.06 అంటే $100 వర్త్. స్వాప్ కొడితే ఇందులో గ్యాస్ ఫీజెస్ ఆర్ వెరీ వెరీ హై ఆన్ క్విక్ స్వాప్. సో ఇక్కడ చూడొచ్చు అరౌండ్ $9 పడుతుంది పీక్ టైంలో. సో మేబీ మీరు ఎర్లీ మార్నింగ్ చేసి అరౌండ్ $3 to $4 పడే ఛాన్స్ ఉంది, ఇంకా కొంచెం తక్కువ కూడా పడే ఛాన్స్ ఉంది. రైట్ నో గ్యాస్ ఫీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో మీరు హోల్డ్లో పెట్టుకోండి. మేబీ నెక్స్ట్ వీక్లో ఎప్పుడైతే గ్యాస్ ఫీజెస్ తక్కువ ఉన్నాయో ఎర్లీ మార్నింగ్లో ఇది ట్రై చేయొచ్చు. వన్స్ గ్యాస్ ఫీజెస్ తక్కువ అవగానే నేను ట్విట్టర్లో కూడా అప్డేట్ ఇస్తాను. సో రైట్ నో క్విక్ స్వాప్లో మీరు ట్రాన్సాక్షన్ చేయొద్దండి యాజ్ ఆఫ్ గ్యాస్ ఫీజెస్ సార్. బట్ మీకు అనదర్ ప్లాట్ఫామ్ చూపిస్తాను విచ్ ఇస్ ZeroWix. సో ZeroWix ప్లాట్ఫామ్లో ఇది జస్ట్ లైక్ ఆవే ప్లాట్ఫామ్. దీనిలో మీరు లిక్విడిటీ ప్రొవైడ్ చేయొచ్చు అండ్ బారో కూడా చేయొచ్చు. అండ్ వీళ్ళ టోకన్ ఇంకా లాంచ్ అవ్వలేదు. అండ్ ఎవరైతే ఇందులో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళకు ZeroWix airdrop కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ అ వన్ గుడ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి. ఇక్కడ గ్యాస్ ఫీజ్ కొంచెం తక్కువ పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఈథీరియంని మీరు ఇక్కడ స్టేక్ చేయొచ్చు. సప్లై ట్యాబ్స్లోకి వచ్చేసి ఈథీరియంని మీరు ఇక్కడ లాక్ చేస్తే దానిపైన మీకు 7.7% యాన్యువల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సప్లై కొట్టేసి మేబీ స్మాల్ అమౌంట్ మేబీ 0.1 ఈథీరియం నేను ఇక్కడ ఎంటర్ చేసి సప్లై బటన్ పైన క్లిక్ చేస్తాను. సో వన్స్ సప్లై బటన్ పైన క్లిక్ చేయగానే
ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు గ్యాస్ ఫీజ్ అరౌండ్ $2 to $3 అనేది పడుతుంది ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి, విచ్ ఈస్ వెరీ హై ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇన్ యువర్ వన్ ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాం. సో కన్ఫర్మ్ కొట్టేసేయండి. అండ్ పీక్ అవర్స్లో తక్కువ ఉండొచ్చు గ్యాస్ ఫీజ్. సో చూడొచ్చు మనం ఆల్రెడీ లిక్విడిటీ యాడ్ చేసాం అండ్ ఇక్కడ కంగ్రాచులేషన్ మెసేజ్ వచ్చింది. దీనిపైన మనం 0.7% ఈథీరియం 7% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నాం, ప్లస్ మనకు ఈ 0 weeks ఎయిర్ డ్రాప్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ దీన్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి సప్లై ట్యాబ్లో విత్డ్రా కొట్టేసి అమౌంట్ మ్యాక్సిమం కొట్టేసి విత్డ్రా కొట్టేయండి. దీనికి అరౌండ్ $1 to $2 గ్యాస్ ఫీజ్ పడుతుంది. ఇన్ కేస్ మీరు బారో కావాలంటే చేయొచ్చు, బట్ ఐ వుడ్ నాట్ రికమెండ్ మీకు సప్లై అండ్ బారో గురించి ఐడియా లేకుంటే. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ జీకే పాలిగాన్ జీకే ఈవీఎం ఎయిర్ డ్రాప్ ప్రిడిక్షన్. సో నాకు తెలిసి ఖచ్చితంగా దీని టోకెన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ సూన్ ఇది హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ప్రాజెక్ట్ వాళ్ళే మేబీ కుछ క్యాంపెయిన్స్ ఆర్ సంథింగ్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంది, గ్యాస్ ఫీజ్ కూడా ఎక్కువ ఉన్నాయి. సూన్ వాళ్ళు దీన్ని స్కేలింగ్ చేసి గ్యాస్ ఫీజ్ తగ్గిస్తారు అండ్ యూజర్ అడాప్షన్ పెరుగుతుంది అండ్ ఫైనల్లీ మేబీ 1 year డౌన్ ద లైన్ మనకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ పాలిగాన్ జీకే ఈవీఎం ఎయిర్ డ్రాప్ ప్రిడిక్షన్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఛానల్ కొత్తగా వచ్చిందంటే వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్ మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.